ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనందరం పోలిస్తే దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ దేవుని యొక్క లేఖనంలో కొద్ది నిమిషంలో చాలా శ్రద్ధగా మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైన గ్రంథములో చాలా చక్కగా మార్పు చెందిన ఒక మనిషిని మనం చూద్దాం. దేవుడు తన కృపను బట్టేసి ఏ విధముగా ఆ వ్యక్తిని మార్చాడో మనము కొద్ది నిమిషములు చూద్దాం. మనకి తెలుసు, పరిశుద్ధమైన గ్రంథములో ఎక్కువ సార్లు మనము ఎవరిని చూస్తామంటే యాకోబుని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. యాకోబు ఎటువంటి వాడో కూడా మనందరికీ తెలుసు. యాకోబు అనగా మోసగాడని సంగతి మనందరికీ తెలుసు. అటువంటి మోసగాని యొక్క జీవితము ఎలా మార్పు చెందిందో దేవుని యొక్క సన్నిధిలో మనము కొద్ది నిమిషాలను ధ్యానం చేసుకుందాం. అసలు యాకోబు యొక్క మనస్సు మారడానికి కారణం ఏమిటి? ఎందుకు యాకోబు ఈ లోకంలో తన మనస్సును మార్చుకోవాలి అని దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ యాకోబు యొక్క తండ్రి అయిన ఇస్సాకు నాకు ఇద్దరు కుమారులు ఉంటారు. ఒక పెద్ద కుమారుడు ఏషావు, చిన్న కుమారుడు యాకోబు. అయితే ఇస్సాకు వృద్ధాప్రాయమందు తన పెద్ద కుమారుడికి దేశతత్వము హక్కును అప్పజెప్పాలనేసి ఒక ఆలోచన కలిగి ఉంటాడు. అయితే యాకోబు తన తండ్రికి విరోధముగా తన అన్న యొక్క వేషము వేసుకొని ఆ మేకతోలను కట్టుకొని తొడిగించుకొని తండ్రిని మోసం చేసి అన్నకు రావాల్సిన దేశతత్వం అంతా కూడా తీసుకొని తన తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఇదంతా మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నో మార్లు మనం పరిశుద్ధమైన గ్రంథాన్ని చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నాము, ఆయా సేవకుల ద్వారా మనము లేఖనాలు వింటున్నాం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, యాకోబు మార్పు చెందాడు. అందుకనే మనము యాకోబుని ఏమని పిలుస్తాం? మార్పు చెందిన మనిషి. ఈ మార్పు చెందిన మనిషి బైబిల్ గ్రంథంలో ఎలా ఉన్నాడో ఒక్కసారి మనం చూస్తే జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనంలో ఒక వచనం మనం గమనిద్దాం. చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో తెరిచి అందరు చూడండి. అక్కడ మనం ఒక చిన్న మాట మనం చదువుకుందాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ మాట మనం చదువుకొని ముందుకి కొనసాగుదాం. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశ్రయిస్తేనే గాని నేను నిన్ను పోనీయను అన్నాడు. ఆయన, నీ పేరేమిని అని ఆయన అడగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు, నీవు నీ దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు గాని యాకోబు అనబడదు అని చెప్పాను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని, ఇక్కడ యాకోబు మరలా తన స్వదేశానికి తిరిగి రావాల్సిన సమయంలో ఏం చేస్తాడంటే, తన ఏ అన్ననైతే మోసం వచ్చేసి తనకు రావాల్సిన జ్యేష్ఠత్వమును హక్కును తీసుకొని వెళ్ళిపోయాడో, మరలా ఆ అన్నకు భయపడి, నేను గనక మరలా నా దేశంలోకి వెళ్ళవలసి వచ్చిన, నా స్వదేశానికి నేను వెళ్ళవలసి వచ్చినది కనుక నా అన్న నన్ను ఏమైనా చేస్తాడేమో అనేసి తనకు కలిగిన ఇద్దరు భార్యలను, వారి పిల్లలను, దాసీలను, వారికి కావలసిన ఆ గొర్రె మేకలను సమస్తమును వారితో ముందు పంపించేసి యాకోబు ఒంటరిగా మిగిలిపోయి ఒక రాత్రి అంతా దేవునితో పెనుగులాడుచూ ఉంటాడు. అంటే పెనుగులాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ ప్రార్థన చేసే సమయంలో యాకోబు దేవుని పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, యాకోబు దేవుని పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మోకరించాడు, సాష్టాంగంగా మోకరించాడు, దేవుని యొక్క పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున చాలా మంది ఏం చేస్తారంటే, దేవుని పాదాలు పట్టుకోలేక దేవుని పాదములు పట్టుకొని ప్రార్థన చేయరు. కారణం ఏంటి? ఎలా మనము దేవుని పాదములు పట్టుకుంటాము
అన్న ఆలోచన మనకు వస్తే కనుక దేవుడు ఒక మాట మనతో మాట్లాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు కదా. ఇప్పుడు భూమిని ఆయన పాదపీఠముగా ఎంచుకున్నాడు కనుక భూమి మీద ఆయన పాదాలు ఉన్నాయి కనుక మన సాష్టాంగం పడి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అలా యాకోబు అలా సాష్టాంగం పడి దేవుని యొక్క పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇంచుమించు తెల్లవారుజాము అవుతుంది, తెల్లవారుతుంది. దేవుడేమో ఆయా ప్రదేశాలకు వెళ్ళవలసిన సమయం వచ్చేసింది, ఆశ్చర్యమైంది. యాకోబు మాత్రానికి దేవుని యొక్క పాదాలు మొదట్లా ఆయన పాదాలు పట్టుకొని అవతన్ని కన్నీరు విడుస్తూ దుఃఖపడుతూ వేదన కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేసే సమయంలో దేవుడు అంటాడు, అయ్యా నువ్వు ఎవరివి, ఎందుకు నన్ను పట్టుకున్నావు అనేసి అడిగినప్పుడు, అయ్యా నేను ఇలా నా స్వదేశానికి వెళ్ళవలసి ఉన్నది కనుక నేను మరలా నీ ద్వారా ఆశీర్వాదం పొందుకుని నా తండ్రి ఇంటికి, నా అన్న దగ్గరికి నేను వెళ్తున్నాను. ఇక్కడ యాకోబు దేవునితో ఏముంటాడంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను అనేసి యాకోబు దేవునితో మాట్లాడినప్పుడు, అప్పటికి సమయం చాలా మించిపోతుంది. దేవుడు వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే నీ పేరేమిటి అన్నాడు. నా పేరు యాకోబు. అప్పుడు అంటాడు దేవుడు, ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇజ్రాయేలు అనబడును. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మొట్టమొదట మనం చూస్తున్నట్లయితే యాకోబు యొక్క పేరు మార్చబడింది. ఏంటంట? యాకోబు యొక్క పేరు మారింది. ఇప్పుడు యాకోబు కాస్త ఏమయ్యాడంటే ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు జ్ఞాపకం, కారణం ఏంటి? యాకోబు దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని యొక్క పాదములు పట్టుకొని ప్రార్థన చేయగా యాకోబు యొక్క పేరు మార్చబడింది. ఈ రోజున మనము కూడా పేర్లు మార్చుకుంటాం. ఎప్పుడు? రక్షణ పొందినప్పుడు, బాప్తిసము తీసుకున్నప్పుడు మన పేర్లు మనం మార్చుకుంటాం. కానీ ఆ పేరుకు తగినట్లుగా మనము జీవించలేము. ఇక్కడ యాకోబు యొక్క పేరు మార్చబడింది. యాకోబు అనగా మోసగాడని అర్థము. యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. ఈ ఇజ్రాయేల్ అన్న పేరుకు అర్థం ఏంటి? దేవుని కుమారుడు. జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఈ యాకోబు కాస్త ఏమయ్యాడంటే ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు చూడండి, యాకోబు ప్రార్థన వలన తన పేరు మార్చబడినది. ఈ రోజున మనందరి ప్రార్థనల వల్ల మన పేర్లు మార్చబడుతూ ఉన్నాయి. అయితే ఆ ప్రార్థన మొదటి నుంచి చివరి వరకు కూడా మనము కొనసాగించవలసిన వారమై ఉన్నాము. అందుకనే మనము ప్రార్థన ఎలా చేస్తాము అంటే, చాలాసార్లు కొంతమంది ప్రార్థన చేస్తారు, భూ సంబంధమైన వాటిని వెతుకొచ్చు. భూ సంబంధమైనవి అంటే ఈ లోకానికి సంబంధించినవి. ఈ లోకానికి సంబంధించినవి ఏంటి? ఈ లోకంలో ఏదైతే స్థిరముగా ఉంటాయో వాటిని గురించే మనము ప్రార్థన చేస్తాం. కానీ యాకోబు అలా ప్రార్థన చేయలే. నీ ఆశీర్వాదం నాకు కావాలన్నాడు. మనమేం ప్రార్థన చేస్తాము? ప్రభు నాకు ఒక ఇల్లు వేయ, లేకుంటే ఒక కారు వేయ, లేకుంటే నాకు ఉద్యోగం వేయ, నాకు ఒక మంచి పేరు ప్రతిష్ట వేయ, లేకుంటే ఇంకా రకరకాలుగా మనము బంగారం అడుగుతాం, వెండి అడుగుతాం, అనేక విధాలుగా మనం ప్రభువుని అడుగుతాం. ఇవన్నీ కూడా ఈ భూ సంబంధమైనవి, ఆత్మానుసారమైనవి కావు. ఆత్మానుసారమైనవి ఎలా ఉంటాయంటే, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించుము, నీకు నచ్చినట్లుగా నీవు నన్ను దీవించుము, అప్పుడు ఈ లోకంలో నేను ఆశీర్వాదంను పొందుతాను. ఎప్పుడైతే యాకోబు అలా ప్రార్థన చేశాడో వెంటనే యాకోబును ఇజ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఇప్పుడు యాకోబు కాస్త ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. అంటే ఇప్పుడు యాకోబు యొక్క పేరు మార్చబడి ఉంది. రెండవదిగా జ్ఞాపకం చేసుకోండి, ఇదే ఆదికాండం 32:27 చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే 27 ఆయన నీ పేరేమని అడగా అతను యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ
యాకోబు అనే పేరు మార్చబడి ఉంది. యాకోబేమో ప్రార్థన చేస్తున్నాడు, భూ సంబంధమైన వాటిని కాకుండా దేవునితో పెనుగులాడి ఆత్మ సంబంధమైన ప్రార్థన ఆయన చేసాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఆయన పేరు మార్చబడింది. ఒకవేళ ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడున్నా సరే నీ స్థితి మారాలంటే యాకోబు ఏ విధంగా తన పేరు మార్చుకున్నాడు, యాకోబు ఏ విధంగా తన నడక మార్చుకున్నాడు, యాకోబు ఏ విధంగా తన చూపు మార్చుకున్నాడు, ఇదేనా నీవు మార్పు చెందాలి. నీకు పేరు మాత్రమే మార్చబడినాక తప్ప మరలా ఏమీ నీ జీవితంలో మార్పు రాలేదు. పేరు మార్చుకుంటే మనము దేవుని పిల్లలం అయిపోం. హృదయాన్ని మార్చాలి, చూపుని మార్చాలి, నడక మార్చాలి, సమస్తం టోటల్గా అన్ని మార్చుకోవాలి. నువ్వున్న స్థలంలో మోకరించు, నీ కొరకు ప్రార్థన చేసుకున్నావు. ప్రభువా, ఎన్నో ఏళ్ళు దినములైన గడిచినాను, నేను పేరు మాత్రమే మార్చుకున్నాను. ప్రభువా, నా జీవితం మారలేదు, నా బ్రతుకు మారలేదు, నా చూపు మారలేదు, నా నడక మారలేదు. టోటల్గా నేను ఇంకను యాకోబు ఏ విధంగా తూలునాడుతూ నడిచి ఉన్నాడు, అదే విధంగా నేను ఈ లోకములో అటు ఇటు తూలునాడుతూ చూస్తూ అలంకరణ వైపు పరుగులు తీస్తున్నానేమో అనేసి పశ్చాత్తాపడు. దేవుడు నీ చేతిలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అటువంటి పశ్చాత్తాపడిన జీవితాన్ని దేవుడు ఆశ్రయిస్తాడు. యాకోబు అలాగనే పశ్చాత్తాపం, అయ్యా ఈ రాత్రి నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అనేసి యాకోబు ఏ విధంగా అన్నాడో అదే రీతిలుగా దేవుడు నిన్ను ఆశ్రయించినట్లుగా నువ్వు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే ప్రార్థించు. ప్రభు కొరకు ప్రార్థించద్దాం. మహాపరిశుద్ధమైన దేవ, నీకే లేఖలే అయ్యా, యాకోబుని ఏ విధముగా నీ సన్నిధి చేరి మార్పు చెంది అన్నాడు, మార్పు చెందిన మనుషుడికి ఈ లోకంలో ఎలా కనపడుతున్నాడు మాదిరిగా మేము కూడా ఈ లోకానికి మార్పు చెందిన మనుషులుగా మేము కూడా ఈ లోకంలో కనపడినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థించారు. మహాపరిశుద్ధమైన దేవ, నీకే లెక్కలేని వందనాలు తండ్రి, స్తోత్రము. సమస్త కార్యములు జరిగించేవాడు నీవే కనుక యాకోబును మార్చిన దేవుడు, మా స్థితిగతులు మార్చండి, మమ్మల్ని, మా బిడ్డలు, మా సంఘాలను మార్చండి. టోటల్గా మేమేం చేస్తున్నాం ప్రభు నీకు తెలుసు కనుక మా స్థితిగతులన్నీ మార్చి నీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రించి ఈ లోకం నుంచి పరలోకంలోకి మమ్మల్ని వారసులుగా తయారు చేసి మార్పు చెందిన మనుషులుగా మమ్మల్ని కూడా తీర్చిదిద్దామని నీ అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్, ఆమెన్.